ఈ కొప్పర్తి వద్ద మెగా పారిశ్రామిక హబ్ను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ మెగా పారిశ్రామిక హబ్తో పాటు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీని కూడా ఈ మెగా పారిశ్రామిక హబ్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీలో సదుపాయాలను ఇవాళ ప్రారంభిస్తూ ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అక్షరాల ఈ పార్కులో ప్రతి పరిశ్రమ కూడా పూర్తవుతే అక్షరాల ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో మాత్రమే 1,00,000 ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇండస్ట్రియల్ పార్క్ కూడా పూర్తవుతే అక్షరాల ఈ కొప్పర్తిలోనే కనీసం అంటే 2,00,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కేవలం ఈ కొప్పర్తిలోనే జరుగుతుంది. ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు ఎలక్ట్రానిక్ క్లస్టర్ కి సంబంధించి ఇప్పటికే పనులన్నీ కూడా వేగంగా జరుగుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి, నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విజన్ చాలా గొప్ప విజన్. అలాంటి గొప్ప ముఖ్యమంత్రి కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ కారిడార్ ఏదైతే ఉందో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నారా లోకేష్ హామీ ఇస్తున్నాడు. అసలు ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ ఎలా ఏర్పడింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కదా ఏర్పడింది. అది కదా మీరు చెప్పాల్సింది. 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు. సో ఇప్పుడు మీరు ఆ కొప్పర్తి అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చిందని చెప్పి ఒప్పుకుంటే మీకు మీ పత్రికలకి చాలా మంచిదనేటటువంటి విషయాన్ని